దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19:30 మనం చూసినట్లయితే సమాప్తమైనదని 6వ మాటగా ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసు శిలువపై పలికిన మాట ఒక విజయవంతమైన మాట, ఒక విజయవంతమైన ప్రకటన. అందుకనే ఆయన సంపూర్ణమైనది అంటే ఇది ఓటమి కాదు కానీ విజయం అనే మాట మనం చూస్తున్నాం. ముగింపు కాదు, రక్షణ ప్రారంభం. అంటే యేసు తన పనిని పూర్తి చేశాడు. దేవుడు తనకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని పూర్తిగా ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. రక్షణ కార్యం పూర్తయింది, రక్షణ కార్యం పూర్తయింది, సమాప్తమైనది అని. అంటే యేసు మన పాపాలకు ఆయన ఏం చేశారంటే వెల చెల్లించారు. మన రక్షణ కొరకు సిలువ కొరకు కావలసినదంతా కూడా చేశారు. అంటే ఎక్కడ చేశారు? సిలువలోనే చేశారు. ఒక వ్యక్తి దొంగ పని చేశాడు అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు? ఆయనకి జరినామా విధిస్తారు. ఆ జరినామా విధించినప్పుడు తల్లిదండ్రులు బాధ కలిగి ఏం చేస్తారు? ఏదో రకంగా నా కుమారునికి ఆ జరినామా కట్టి మా కుమారుని విడిపించుకోవాలని ఆలోచన చేస్తారు. అలాగే లోకంలో ఉన్న పాపంలో ఉన్న మనుషుల కొరకు ఆయన వెల చెల్లించారు. వెల చెల్లించి మనకు రక్షణ కార్యాన్ని ఆయన దయచేశారు. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం ఎందులో నశించిపోతున్నాం అంటే పాపంలో నశించిపోతున్నాం. కాబట్టి పాపంలో ఉన్న మనలను ఆయన విడిపించడానికి, రక్షించడానికి ఆ కలువరి శిలువలో మన కొరకు చేస్తున్న త్యాగం అనేది సమాప్తమైనది. అది రక్షణ కార్యం. కాబట్టి ఈ రక్షణ భాగ్యం ఎవరి వల్ల ఉందంటే ప్రభు వల్ల ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండడానికి ప్రభువారు కలువరి శిలువలో త్యాగం చేశారు. ఈ త్యాగాన్ని నువ్వు గుర్తించినట్లయితే, ప్రభు నా కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాలని నువ్వు విశ్వసించినట్లయితే, ఈరోజే ప్రభు వైపు చూసి ప్రభువా పాపినైనా నన్ను రక్షించు, నాకు సహాయం చేయని వేడుకుంటే ప్రభు రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అటువంటి భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించి సహాయం చేసి దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.